Hebrews 11 verse 4 all together. హెబ్రీ 11:4 అందరం కలిసి, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. Finally, John's Gospel chapter 4. యోహాను సువార్త 4వ అధ్యాయము. John's Gospel chapter 4. యోహాను సువార్త 4వ అధ్యాయము And verse 24 all together. 24వ వచనము అందరము కలిసి. John's Gospel chapter 4 verse 24 all together please. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం అందరం కలిసి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెననెను. Shall look to the Lord for help. ప్రభు వైపు చూద్దాం, ప్రభు సహాయం కొరకై. Our glorious God, our gracious Father, we come into your presence. మహిమగల దేవ, కృపగలిగిన తండ్రి, మరొకసారి నీ యొక్క సన్నిధిలోకి మేము ప్రవేశిస్తూ ఉంటున్నాం. You are the God who is eternal and who is enthroned on high. ప్రభువా, నీవు నిత్యుడైనటువంటి సింహాసనాసీనుడైనటువంటి దేవుడవు. You are the sovereign God and you are the all sufficient God. ప్రభువా, నీవు సర్వాధికారిగా సార్వభౌమత్వము కలిగి సర్వమునకు సరిపోయినటువంటి దేవుడవు. What is man that you should love? What is man that you should visit him? ప్రభువా, మానవుని దర్శించుటకు, మానవుని లక్ష్య పెట్టుటకు మానవుడు ఏపాటి వాడు ప్రభువా. But you loved us so much that you offered your son as a sacrifice and as a substitution for our own sin. అయితే ప్రభువా, మీరు మమ్మల్ని ఎంత ప్రేమించారు అంటే మీ కుమారుణ్ణి మా కొరకు, మా బదులుగా, మా స్థానంలో బలిగా అర్పిస్తూ వచ్చారు. You did not spare your son but sent him unto us for a propitiation for our lives. మా జీవితాలకు ప్రాయశ్చిత్తంగా ఉండడానికి మీ కుమారుని ఈ బలి అర్పించడానికి సైతం మీరు వెనుక తీయలేదు. Oh Lord, may we pour out the best of what we are before you this morning. కనుక ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మాలో శ్రేష్టమైన వాటిని నీ సన్నిధిలో మేము అర్పించటానికి సహాయం చేయండి. May our eyes be upon Christ. మా కనులంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉండేదానికి సహాయం చేయండి. May our heart be filled with the story of the cross. సిలువ యొక్క వృత్తాంతముతో మా హృదయాలు నిండి ఉండునట్లుగాక. May we forget about anyone or anything. మిగతా విషయాలు ఏవి కూడా మేము గుర్తుపెట్టుకోకుండా మర్చిపోవడానికి సహాయం చేయండి. May we be conscious of the Lord God who is seated on the throne. సింహాసనాసీనుడైన ప్రభు యొక్క ఆ యొక్క గమనికలో మేము ఉండడానికి సహాయం చేయండి. May our praise be acceptable to you. మా స్తుతి నీకు అంగీకార యోగ్యంగా ఉండునట్లుగా చేయండి. May it be a spirit inspired worship. ప్రభువా, ఆత్మ చేత ప్రేరేపించబడిన ఆరాధన మేము అర్పించినట్లుగా చేయండి. May it be a word instructed worship. ప్రభువా, వాక్యం చేత నడిపించబడిన ఆరాధనగా చేయండి. We seek this grace from you. We seek this grace from you. ప్రభువా, నీ కృపను మేము కోరుతూ ఉన్నాము. Help us as we teach your word. ప్రభువా, నీ వాక్యమును మీరు మాకు నేర్పించండి. We ask this prayer with thanksgiving in Christ's precious name. యేసుక్రీస్తు ప్రభువారి నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. The first 4 verses that we read from Genesis chapter 4 ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చదివినటువంటి మొదటి 4 వచనాలు is probably one of the saddest, most tragic phases of human history. మానవ చరిత్రలోనే అత్యంత విషాదకరమైనటువంటి, అత్యంత దుఃఖభరితమైనటువంటి సంఘటన మనం చదువుతున్నాం. In the first 2 chapters of Genesis, మొదటి 2 అధ్యాయాల ఆదికాండంలో we see the greatness of God. దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చూస్తున్నాం. We see the grandeur of his work. దేవుని యొక్క ప్రభావం, ఆయన పని యొక్క ప్రభావము, ఆయన యొక్క మహోన్నతత్వాన్ని చూస్తున్నాం. The work of his hands is so magnificent that human mind cannot comprehend even till today and even for eternity. ఆయన చేతి పనులు ఎంత ఉన్నతమైనవంటే, ఎంత ప్రభావవంతమైనవంటే మానవులు ఇప్పటికీ దాన్ని గ్రహించలేకపోతున్నారు. ఇక నిత్యత్వానికి కూడా దేవుడు చేసిన పని ఎలాంటిదో, ఎలా జరిగిందో వారికి అర్థం కావట్లేదు. After those 2 great chapters in Genesis 1 and 2, ఆ మొదటి 2 అధ్యాయాల్లో గొప్ప సంఘటనలు మనం చూసిన తర్వాత we see the fall of man in Genesis chapter 3. ఆదికాండం 3వ అధ్యాయంలో మానవుని యొక్క పతనాన్ని చూస్తున్నాం. And because man fell from the glory of God and from the position that he was placed in, మానవుడు దేవుడు ఏదైతే స్థానంలో ఉంచాడో ఆ మహిమలో నుండి
పడిపోయిన కారణం చేత God in his holiness had to act upon Adam and Eve. దేవుడు తన పరిశుద్ధతను బట్టి ఆ యొక్క ఆదాము అవ్వలను కనికరించాల్సి వచ్చింది. And God was so strict in terms of his holiness that he just did not send them away from the Garden of Eden, but he drove them away from the Garden of Eden. దేవుడు తన యొక్క పరిశుద్ధతను బట్టి వారిని ఉపేక్షించకుండా ఆ యొక్క ఆదాము హవ్వలను ఆ యొక్క తోటలో నుంచి తోలివేయాల్సి బయటికి నెట్టివేయాల్సి వచ్చింది. He drove them away. వారిని తోలివేశాడు, బయటికి నెట్టివేశాడు. And he also ensured that the cherubim was stationed at the gates of Garden of Eden so that man may not come into the Garden of Eden again. మరలా మానవుడు ఆదాము హవ్వలు ఆ యొక్క తోటలోకి ప్రవేశించకుండా ఒక కెరూబును అగ్ని జ్వాల ఖడ్గమును ఆయన నిలవబెట్టాడు. So when we enter into chapter 4, 4వ అధ్యాయంలో మనం ప్రవేశిస్తే it is not a comfortable chapter. అదేదో చక్కగా అన్ని చక్కగా ఉన్న సౌకర్యవంతమైన అధ్యాయం కాదు. It is a chapter that begins outside the Garden of Eden. ఏదెను తోట వెలుపల ఆరంభమైన అధ్యాయం అది. And Adam through his wife Eve has conceived in sin. పాపము చేత పాపములో హవ్వ గర్భము ధరించింది. And there is a development of a fallen race. అక్కడ పతనమైన మానవ జాతి అభివృద్ధి చెందుతుంది. And where is that fallen race? ఆ పతనమైన జాతి ఎక్కడుంది? The fallen race is existing on the cursed earth. శపించబడిన భూమి మీద ఈ పతనమైన మానవ జాతి నివసిస్తుంది. Look at the tragedy of human history. చూడండి మానవ చరిత్ర ఎంత విషాదంగా ఉందో చూడండి. అక్కడ We are comfortably sitting here, మనం చాలా సౌకర్యవంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూర్చున్నాం. but that moment should have been so hard for Adam and Eve. ఆ సంఘటనలు అయితే ఆ దినాలైతే ఆదాము అవ్వలకి చాలా ఇబ్బందితో చాలా బాధతో ఉండుంటుంది. No more fellowship with God. దేవునితో సహవాసం లేదు, ఇంకా No more walking in the Garden of Eden. ఐదేను తోటలో సంచరించడం లేదు, No more talking to God. దేవునితో సంభాషణ లేదు, No more fed by his mercies. ఆయన కృప మీద ఆధారపడటం లేదు. They were driven out. వారు వెళ్ళగొట్టబడ్డారు. This story begins outside the Garden of Eden. ఈ వృత్తాంతము ఏదేను తోట వెలుపల ఆరంభమవుతుంది. As fallen creatures పడిపోయినటువంటి మానవులుగా on a cursed earth. శపించబడిన భూమి మీద వాళ్ళు ఉన్నారు. But this story అయితే ఈ కథ is a story of horror, ఇది ఒక భయంకరమైన కథ, but it's a story of hope. ఇది నిరీక్షణ కలిగించే కథ. అదే సమయంలో We all have such a negative connotation about our mother Eve. మనక ఆ తల్లి అని అవ్వగారి గురించి చాలా ప్రతికూలంగా ఆమెలో తప్పు చేసింది అన్నట్టుగా ఆమెను చాలా వ్యతిరేక్తమైన దృక్పథంలో చూస్తాం ఆమెను. Yeah, she listened to the serpent. నిజమే, ఆమె సర్పం మాట వినది. She bit the fruit. ఆ యొక్క పండును తీసుకుంది, She shared with Adam. ఆ తిన్నది ఆదాముకు కూడా ఇచ్చింది. We all fell in Adam. ఆదాములో అందరూ పడిపోయారు. But అయితే usually we don't concentrate about the hope that Eve demonstrates in these verses. అయితే ఈ వచనాల్లో అవ్వ ద్వారా మనకొచ్చిన నిరీక్షణను గురించి మనం పెద్దగా ఆలోచించం. She says, ఆమంటుంది, I have had a male child with the Lord's help. యెహోవా సహాయము వలన నేను ఒక నరుని సంపాదించుకున్నాను అంటుంది. There is a humility demonstrated even through Eve. అవ్వలో కూడా ఆ దీనత్వం మనకు కనపడుతుంది. Outside of Eden, ఏదేను తోట వెలుపల she's a broken woman. ఆమె విరగ్గొట్టబడిన నలుగొట్టబడిన స్త్రీగా ఉంది. She's a fallen woman. ఆమె పడిపోయిన స్త్రీగా ఉంది. That has brought humility into her. ఆమెలో దీనత్వము విరగ్గొట్టబట్టం దాని ద్వారా వచ్చింది. She is not taking credit that I gave birth to someone. నేను జన్మనిచ్చాను అని గర్వించట్లేదు. What is she saying? ఆమె ఏమంటుంది? The Lord helped me. In humility she says, the Lord helped me to give birth to a boy. ఎంతో దీనత్వం కలిగి చెప్తుంది, యెహోవా దయ వలన నాకు ఒక అబ్బాయి పుట్టాడు అంటుంది. She demonstrates humility. ఆమె దీనత్వాన్ని చూపిస్తుంది. And at the same time, అదే సమయంలో she doesn't say it is I. నేను అనట్లేదు. She says, ఆమె అంటుంది, who helped her? ఎవరు సాయం చేశారు? The Lord God who created me helped me to conceive a boy. నన్ను సృష్టించిన దేవుడైన యెహోవా నేను గర్భము ధరించటానికి సహాయపడ్డాడు. She demonstrates humility. ఆమె దీనత్వాన్ని చూపించడం మాత్రమే కాదు, She demonstrates the help of God. దేవుని యొక్క సహాయాన్ని చూపిస్తుంది. And she also in some sense demonstrates hope in and through that boy. ఆ పిల్లవాని ద్వారా ఆమె నిరీక్షణను కూడా మనకు కనపరుస్తుంది. You know what hope she had? ఆమె నిరీక్షణ ఏంటో తెలుసా?
I'll ask you a question. ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. I believe you are a well-taught church. మీరు చాలా చక్కని సంఘం అని అనుకుంటున్నాను. Well-taught also. మీరు చక్కగా నేర్పించబడుతున్నారని కూడా అనుకుంటున్నాను. Who shared the first gospel? ఎవరు మొట్టమొదటి సువార్తను చెప్పారు? ఎవరు చెప్పారు మొట్టమొదటి సువార్త? Who shared the first gospel? మొట్టమొదటి సువార్త ఎవరు చెప్పారు? God shared the first gospel. దేవుడు చెప్పాడు. Man did not share the first gospel. మానవుడు సువార్తను మొట్టమొదటి చెప్పలేదు. Who shared the first gospel? ఎవరు చెప్పారు మొట్టమొదటి సువార్త? God shared the first gospel. దేవుడు చెప్పాడు. And what did he say? ఏం చెప్పాడు? Chapter 3 verse 15. 3వ అధ్యాయం 15వ వచనం. Chapter 3 verse 15. 3వ అధ్యాయం 15వ వచనం. Can someone read? ఎవరైనా చదువుతారా? ఒక్కరు చదవండి అమ్మా. That is the first gospel. అది మొట్టమొదటి సువార్త. It is not man who is sharing the gospel. మానవుడు సువార్త ప్రకటించడం కాదు మొట్టమొదట. Gospel begins from the heart of God. సువార్త దేవుని హృదయములో నుండి ఆరంభమవుతుంది. When he saw man fallen, మనుషుడు పతనమైనది దేవుడు చూసినప్పుడు God says, దేవుడు అంటున్నాడు, he will strike your head, O serpent. సర్పమా, ఆయన నిన్ను తల మీద కొడతాడు. Yes, he will strike his heel. నీవు అతను మడిమను పట్టుకుంటావు నిజమే. But he will crush your head. నీ తలను చితగదొక్కుతాడు. Then what Eve thought? అప్పుడు అవ్వ ఏమనుకుని ఉంటుంది ఇది విని? Eve assumed ఈ అవ్వ అనుకుంది, that this boy who is born ఇగో నాకు పుట్టిన ఈ పిల్లవాడు is probably the offspring God is giving him to crush this head of Satan. ఆ సర్పము సాతాను యొక్క తలను చితగదొక్కడానికి ఈ పిల్లవాడిని దేవుడు ఇచ్చాడేమో అనుకుని ఉంటది. That's what the scholars also say. The scholars also say that. చాలా మంది బైబిల్ పండితులు కూడా అదే చెప్తుంటారు. Because she did not have a Bible. ఎందుకంటే ఆమెకు బైబిల్ లేదు. She did not have this teaching. ఆమెకి ఇటువంటి బోధ లేదు. She directly heard from God. దేవుని నుంచి నేరుగా వినది. And she probably believed that probably this boy Cain is the hope that God is giving us. బహుశా ఆమె అనుకుంటది, ఆ సర్పమును చితగదొక్కే వ్యక్తి నా కడుపులోంచి పుడతాడు కదా, ఇతనే అనుకుని ఉంటది. She had humility. తనలో దీనత్వం ఉంది. She accepted help. దేవుని సహాయాన్ని ఆమె ఒప్పుకుంది. And she had hope. తనలో నిరీక్షణ ఉంది. Humility, దీనత్వము, help, సహాయము, hope. నిరీక్షణ. Despite the horror of Garden of Eden, ఆ దేవుని ఏదెను తోటలో జరిగిన భయంకరమైన పతనము అయినప్పటికీ కూడా Eve demonstrates hope. అవ్వలో ఇంకా నిరీక్షణ కనపడుతుంది. She knew God in his justice, God in his holiness drove them away from the Garden of Eden. తనకు తెలుసు, అవ్వకు తెలుసు, దేవుడు తన న్యాయమును బట్టి తన పరిశుద్ధతను బట్టి వారిని బయటికి వెళ్ళగొట్టాడు ఏదైనా తోటలో నుండి ఆమెకు తెలుసు. At the same time, అదే సమయంలో God in his grace, God in his mercy covered them and protected them till that very moment. దేవుని కృపను బట్టి, దేవుని కనికరమును బట్టి దేవుడు వారి యొక్క నగత్వాన్ని కప్పివేసి వారిని కాపాడుతూ వచ్చాడు. She understood both sides of God. దేవుని యొక్క రెండు పార్శ్వాలు, రెండు కోణాలు ఆమె అర్థం చేసుకుంది. The just side and the holy side of God, న్యాయమైనటువంటి పరిశుద్ధమైన ఆ కోణాన్ని, and the graciousness and the mercifulness of God. కృప, దయ, కనికరం అనే ఆ కోణాన్ని కూడా ఆమె అర్థం చేసుకుంది. Any God that we believe should have these characteristics. ప్రతి దేవుని యొక్క విశ్వాసి ఈ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. And we believe in a God, the God of Abraham, Isaac and Jacob, the Lord God Elohim, who is just at the same time is gracious. మనం నమ్మేటువంటి దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, ఎలోహిం అయినటువంటి దేవుడు, ఆయన న్యాయవంతుడు, పరిశుద్ధుడు, అదే సమయంలో కనికరము కలిగిన వాడు, కృప కలిగిన వాడు. As soon as she says this in verse 2, ఎప్పుడైతే ఈ విషయం 2వ వచనంలో చెప్తుందో, there is a story that is evolving there. అక్కడ ఒక కథ ఆరంభమైంది. What's the story? ఏంట కథ? Cain the firstborn, మొట్టమొదటి పుట్టిన కయీను, Abel the second, రెండవ వాడైన హేబేలు, they were preparing to go and provide an offering to the Lord. వారు వెళ్ళి ప్రభువును ఆరాధించడానికి అర్పణను సిద్ధం చేసుకుంటున్నారు. What does this mean? దాని అర్థం ఏంటి? By that time, there is a pattern of worship already settled outside of garden. ఏదెను తోట వెలుపల ఆరాధన ఇలా చేయాలి అనే ఒక క్రమము ఏర్పరచబడింది. Otherwise these boys wouldn't have known that there is something called an offering, there's something called a worship of the living and true God. ఒకవేళ అలా జరిగి ఉండకపోతే ఈ ఇద్దరు అబ్బాయిలకి ఆరాధన అంటే ఇది, దేవునికి అర్పించాలి, బలిపీఠం ఏం తెలుసుండే కాదు. That also tells us అది ఇంకొక సంగతి కూడా మాకు చెప్తుంది. Adam and Eve
have put in their effort to tell about the living God, the Lord God Elohim, the creator God, to their sons. ఆదాము అవ్వలు ఈ యొక్క సర్వశక్తి కలిగిన ఎలోహిం దేవుని గురించి తమ పిల్లలకి నేర్పించుంటారు, చెప్పుంటారు. Otherwise they would not get up and go for offering that particular morning. ఒకవేళ అలా చెప్పుండకపోతే ఈ ఇద్దరు అన్నదమ్ములు ఆరాధించడానికి, అర్పణలు అర్పించడానికి వెళ్ళుండేవాళ్ళు కాదు. They would have told him, they would have told the children, we believe in a God who created us with his own hands. పిల్లలతో చెప్పుంటారు, ఇదిగో ఆ దేవుడు నమ్ముతున్నాం, ఆ దేవుడు తన చేతులతోటి మమ్మల్ని చేశాడు. As your father Adam, you know what, God just did not give me my name, he created me with his own hands. ఆదాము చెప్పుంటాడు తన పిల్లలతోటి, పిల్లలారా ఇదిగో దేవుడు నాకేదో పేరు పెట్టడం కాదు, తన సొంత చేతులతో నన్ను దేవుడు చేశాడు. And out of my side he created your mother, that is Eve. నా యొక్క పక్కటెముకలోంచి మీ అమ్మను చేశాడు. He's a gracious God. ఆయన కృప కలిగిన దేవుడు, He's a loving God. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. You know what, we used to talk to him. మనం ఆయనతో మాట్లాడాలి తెలుసా మీకు? Your mother and I used to talk to God. నేను మీ అమ్మ మీ ఇద్దరం కలిసి దేవునితో మాట్లాడే వాళ్ళము. We used to walk in the Garden of Eden. మేము ఏదైనా తోట నడిచేవారము. We had fellowship with him. మేము ఆయనతో సహవాసం కలిగి ఉండేవారు. He's a great God. ఆయన గొప్ప దేవుడు. He's wonder of wonders. ఆయన అద్భుతకరుడు, అద్భుతముల అద్భుతం. There is no one like him. ఆయన వంటి వారు ఎవ్వరూ లేరు. Yes, God has punished us. నిజమే, దేవుడు మనల్ని శిక్షించాడు. But he's just. ఆయన న్యాయవంతుడు. అయితే Because he's just, ఆయన న్యాయవంతుడు he కాబట్టి punished us. ఆయన మమ్మల్ని కాపాడాడు. We fell down. మేము పడిపోయినాం. We got corrupted. మేము భ్రష్టంలో అయిపోయాం. We compromised. మేము రాజీ పడ్డాం. He could have killed us, our children. అసలు నిజంగా చెప్పాలంటే పిల్లలు మమ్మల్ని ఆయన చంపేయాల్సి ఉండే. We should have been killed. మేము చనిపోవాల్సి He ఉండే. did not kill us. అయితే ఆయన చంపలేదు మమ్మల్ని. He's a God who's holy. ఆయన పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే కాదు, But he's also God who's merciful. ఆయన కనికరం కలిగిన దేవుడు. He could have killed us. ఆయన మమ్మల్ని చంపి ఉండాల్సి But ఉండే. he did not kill us. అయితే మమ్మల్ని చంపలేదు. You know what he did? ఏం చేశాడో తెలుసా పిల్లలు? Instead of us, మాకు బదులు he killed an animal that did not make any mistake. ఏ పాపము చేయనటువంటి, ఏ తప్పు చేయని ఒక జంతువును చంపాడు. Why he killed, we don't know. మాకు తెలియదు ఎందుకు చంపుతున్నాడు. That animal did not do any mistake. ఆ జంతువు ఏం తప్పు చేయలేదు. We made a mistake. మేం తప్పు చేశాం. We rebelled against him. మేము ఆయనకు వ్యతిరేక తిరుగుబాటు చేశాం. We sinned against him. ఆయనకు వ్యతిరేక పాపం చేశాం. But he killed that animal. అయితే ఆ జంతువును చంపి In his mercy he gave us clothes. ఆయన కృపను బట్టి మాకు వస్త్రములు ఇచ్చాడు. He sent us out. He drove us out of the Garden of Eden. ఆ ఏదైనా తోటలోంచి మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టాడు, నెట్టేశాడు. Yes, we are under his punishment. మేము ఆయన శిక్షలో ఉన్నాం నిజమే. But he loves us. అయితే ఆయన మమ్మల్ని ప్రేమిస్తున్నాడు. There is no one else on this earth who is worthy of worship. Please go and offer your worship. ఈ భూమి మీద ఉన్న వారిలో ఎవ్వరు కూడా మన ఆరాధనకు పాత్రులు గారు. ఆయన ఒక్కడే ఆరాధనకు అర్హుడు. కాబట్టి మీరు వెళ్ళి ఆయన ఆరాధించండి. There the story begins. ఇక్కడ కథ ఆరంభమవుతుంది. You understood that? అర్థమైందా మీకు? Though what is told in 2 verses, there is a background, there's a context as to how these 2 young men decided to go and offer their worship to the Lord. ఆ 2 వచనాల వెనక, క్లుప్తంగా చెప్పండి, 2 వచనాల వెనక ఇంత పెద్ద చరిత్ర ఆ యొక్క వెనుక జరిగినట్లుగా మనం చూడగలుగుతున్నాం. We'll talk about 2 things about worship today. ఆరాధన గురించి 2 విషయాలు మనం మాట్లాడుకుంటాం. And be very attentive. చాలా జాగ్రత్తగా వినండి. First thing, మొట్టమొదటిది the seriousness of worship. ఆరాధన అనేది ఏమాత్రం సరదాతో కూడింది కాదు, దాన్ని చాలా తీవ్రంగా మనం పరిగణించాలి. There is seriousness in worship. ఆరాధనలో తీవ్రత. More than 95% of Christians do not consider worship as a serious business in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించడం అనేది చాలా తీవ్రమైన విషయం అని, ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదని 95% మంది క్రైస్తవులకు అర్థం కావట్లేదు. Any man of God who has had the glimpse of God, any man of God who has got the revelation of God, just fell down at his feet and says, "Oh Lord, I am unworthy." ఎంత గొప్ప వ్యక్తులైనా వారు దేవుని స్వరూపాన్ని కొంచెం చూసినా, దేవుని దర్శనం వచ్చినా, దేవుని బయలుపరపు వచ్చినా వెంటనే వారు పడిపోయి సాగిలపడి, ప్రభువా నేను పాత్రుడను కాను అని సాగిలపడ్డారు. "Oh, I am undone," prophet Isaiah says. ప్రవక్త యెషయా అంటాడు, నేను నశించితిని. John the apostle fell as a dead man in the presence of God. అపోస్తలుడైన యోహాను
దేవుని యొక్క సన్నిధిలో చచ్చిన వాని వలె ఆయన పాదముల చెంత పడిపోయాడు. Worship is a serious business. ఆరాధన అనేది సామాన్యమైనది కాదు, చాలా తీవ్రమైనది. Listen to this carefully. చాలా జాగ్రత్తగా వినండి. Listen to this very carefully. చాలా జాగ్రత్తగా వినండి. Cain and Abel on that particular day approached the real and true God. ఆ దినమున ఆ కయీను హేబేలులు నిజమైన దేవుని సన్నిధికి వచ్చారు. Did they go to any other God? వేరే దేవుని దగ్గరికి వెళ్ళారా? Asking a question. అడుగుతున్నారు, అడిగారా? వెళ్ళారా? Did they go to any other God? Children, listen. పిల్లలు వినాలి. Cain and Abel approached the real and true God. కయీను హేబేలు అద్వితీయుడైన నిజ దేవుని దగ్గరికి వారు వచ్చారు. Secondly, రెండవది, Cain and Abel approached the real and true God at the right place. ఆ కయీను హేబేలు ఆ యొక్క అద్వితీయ దేవుణ్ణి నిజమైన సరి అయిన స్థానములో సరైన స్థలములో ఆరాధించడానికి వచ్చారు. Great theologians say that the exit gate of Garden of Eden was the first mercy seat. ఒక దైవజనుడు అన్నాడు, ఏదేను తోటలో మూయబడినటువంటి ద్వారము ఏదైతే ఉందో అదే మొట్టమొదటి కరుణాపీఠము అన్నాడు. Just the way we have a weekly place where we come and offer worship, ఈ దినాల్లో మనం కలిసి ఆరాధించడానికి మనకు ఒక స్థలం ఉంది, వారం వెంబడి వారు రావడానికి. similarly they may have had a place for them to offer their worship. వారికి కూడా ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైన స్థలం ఉండి ఉంటది. They approached the right God. వారు సరి అయిన దేవుని దగ్గరికి వచ్చారు. They approached the right God at the right place. సరి అయిన దేవుణ్ణి సరైన స్థలములో ఆరాధించడానికి వచ్చారు. Probably they approached the right God at the right place at the right time as well. అంతేకాదు సరైన స్థలము సరైన దేవుడు మాత్రమే కాదు, సరైన సమయంలో వచ్చి ఉంటారు. One was accepted, one was rejected. ఒక వ్యక్తి యొక్క ఆరాధన అంగీకరించబడింది, ఇంకొక వ్యక్తి యొక్క ఆరాధన తిరస్కరించబడింది. One was accepted, one was rejected. ఒకటి స్వీకరించబడింది, అంగీకరించబడింది, ఇంకోటి తిరస్కరించబడింది. From that day ఆ దినము నుండి till date, ఈ దినం వరకు, till Christ comes. క్రీస్తు ప్రభువారు వచ్చేంత వరకు. Don't take me wrong. దయచేసి నా తప్పుగా అర్థం చేసుకోకండి. Churches are always filled with two categories. సంఘము ప్రతి చోట రెండు రకాల వ్యక్తులు కనపడతారు. We've come to the right God. సరైన దేవుని దగ్గరకు వచ్చారు. Agree to that? అంతే కదా? నిజమే కదా? Agree to that? ఒప్పుకుంటారా? We've come to the right place. సరైన స్థలంలోకి వచ్చారు. Agree to that? నిజమే కదా? We have come at the right time. We agree to that. సరైన సమయంలో వచ్చారు. ఒప్పుకున్నారు But కదా? the question is అయితే ప్రశ్న whether ఏంటంటే, your worship is accepted today or rejected today. దేవుడు నీ ఆరాధనను అంగీకరిస్తున్నాడా తిరస్కరిస్తున్నాడా? There are only two categories. రెండు రకాలే. There is no center place in this aspect. ఈ రెండు రకాల్లో మధ్య తటస్థమైన దారి ఇంకోటి లేదు. Either you are right or you are left. నువ్వు ఇటువైపు ఉంటావు, అటువైపు ఉంటావు. Either you accept or rejected. నీ ఆరాధన అంగీకరించబడుతుంది లేదా తిరస్కరించబడుతుంది. God does not accept an introduction but leaves the rest of the worship. నీ ఆరాధనలో మొట్టమొదటి పరిచయ వాక్యాలు మాత్రం అంగీకారం, మిగతాది వద్దులే అనేవాడు కాదు. Since then, ఆ దినం నుండి till today, ఈ రోజు వరకు, till Christ comes, క్రీస్తు ప్రభువారు వచ్చేంత వరకు, there are always these two groups across the globe where someone's worship is accepted, someone's worship is rejected. ప్రపంచమంతా కూడా రెండు గుంపుల ప్రజలు. ఒక గుంపు ప్రజల యొక్క ఆరాధన అంగీకరించబడుతుంది, ఇంకో గుంపు యొక్క ఆరాధన తిరస్కరించబడుతుంది. And there are only two people who know whose worship is accepted, whose worship is not accepted. అయితే ఇద్దరు వ్యక్తుల విషయం తెలుస్తుంది మనకి, ఎవరి ఆరాధన అంగీకరించబడింది, ఎవరి ఆరాధన తిరస్కరించబడింది. God knows whether it is right or wrong. దేవునికి తెలుసు అది సరైనదా కాదా అని. And you also know whether your worship is genuine or not. నీ ఆరాధన యథార్థంగా ఉందా లేతే వేరే విధంగా ఉందా నీకు తెలుసు. Beloved, ప్రియులారా, when we present our offering, our worship to God today, ఈ దినమున మనం ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు, మన ఆరాధన అర్పిస్తున్నప్పుడు, ensure that he is accepted of God. నీ ఆరాధనను దేవుడు అంగీకరిస్తున్నాడు అని నువ్వు నిశ్చయపరచుకోవాలి. Why was it accepted in terms of Abel? Why was it rejected in terms of Cain? ఎందుకు కయీను ఆరాధన నిరాకరించబడింది, తిరస్కరించబడింది, హేబేలు ఆరాధన అంగీకరించబడింది? Probably from our childhood we have been taught that because Abel brought an offering that had blood attached to it, his offering was accepted. చిన్నప్పటి నుంచి మనకు నేర్పించుంటారు, హేబేలు రక్తము తీసుకొచ్చాడు కాబట్టి అంగీకరించబడింది.
But అయితే- that's not a complete answer to that question. అయితే అది పూర్తి జవాబు కాదు. Listen to it carefully. చాలా జాగ్రత్తగా వినండి. According to the scripture, లేఖనముల ప్రకారము a shepherd is not greater than a farmer. గొర్రెల కాపరి వ్యవసాయకుని కంటే గొప్పవాడు అనేం లేదు. Remember that. గుర్తుపెట్టుకోండి. By that we are saying that both Cain and Abel had the opportunity to offer acceptable worship to God. అంటే ఇద్దరు సమానమే కాబట్టి ఇద్దరి ఆరాధన అంగీకరించబడటానికి అవకాశం ఉంది. Only eternity will tell us what all God considered when he accepted Abel's worship. ఏ కారణాలను అన్ని కారణాల చేత ఏబేలు ఆరాధన అంగీకరించబడిందో తెలియాలంటే మన పరలోకానికి వెళ్ళాల్సిందే. But scripture leaves two beautiful points for our recollection. అయితే మనకు మేలుకరంగా ఉండడానికి లేఖనము రెండు కారణాలు మన ముందు పెడుతుంది. That is in 4th verse. 4వ వచనానికి వద్దాం. Shall we read? చదువుదామా? హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. Two things. రెండు విషయాలు. Why God accepted Abel? ఎందుకు హేబేలును దేవుడు అంగీకరించాడు? Remember this. గుర్తుపెట్టుకోండి, There is nothing in the offering. అర్పణలో ఏమీ లేదు. There was nothing in the animal that he offered. తాను అర్పించిన జంతువులో ఏమీ లేదు. Remember this and keep it in your mind. మీ మనసులో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీ మనసులో భద్రపరచుకోండి. The weight of your offering depends upon the condition of your heart. నీ అర్పణ యొక్క బరువు నీ హృదయం యొక్క స్థితిని మీద ఆధారపడి ఉంటుంది. Yeah, the weight of your offering, especially for example in our case, when we offer our worship in words. చూడండి, ఇప్పుడు అంటే మన అర్పణ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన నోటి మాటల చేత ప్రభువుని So ఆరాధిస్తున్నాం. the weight of the offering, ఈ అర్పణ యొక్క బరువు, భారము, the acceptability of the offering, నీ ఆరాధన అంగీకరించబడుట అనేది, the strength of the offering నీ ఆరాధనలో ఉన్నటువంటి బలము depends upon the condition and the position of your heart. నీ హృదయం యొక్క స్థితి, నీ హృదయం యొక్క స్థానము మీద ఆధారపడి ఉంటది. God accepted Abel first. దేవుడు హేబేలును మొట్టమొదటి అంగీకరించాడు. When you offer a worship, నువ్వు ఆరాధన అర్పిస్తున్నప్పుడు if he is accepting your worship, ఆయన నీ ఆరాధన అంగీకరించాలంటే he is accepting you. మొట్టమొదటి నిన్ను అంగీకరించాలి. It is not the beautiful words that we use. మనం వాడే అద్భుతమైన చక్కని మాటలు కాదు. It is not the experience that we demonstrate. మనం చూపించే మన అనుభవం కాదు. It is not about the knowledge of the scripture that we demonstrate. లేఖన జ్ఞానమును ప్రదర్శించడం కాదు ఆరాధన. Is God seeing a clean, pleasing heart and an attitude of you in his presence? దేవుడు చూసినప్పుడు పవిత్రమైనటువంటి చక్కనైనటువంటి హృదయ పవిత్రత, పరిశుద్ధత, నీలో దేవునికి అనుకూలమైన హృదయం ఉందా లేదా? You know what Abel did? ఏబేలు ఏం చేశాడో తెలుసా? He did two things. రెండు విషయాలు చేశాడు. He took the best of his flock తన మందలో శ్రేష్టమైన వాటిని, కొవ్విన వాటిని తెచ్చాడు. and he took the first of his flock. తన తొలిచూలున పుట్టిన వాటిని తెచ్చాడు. I am not saying that. Scripture is saying ఏం చెప్పట్లేదు. చూడండి, some of the firstborn of his flock and their fat portions. తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని. Two things. రెండు విషయాలు. He is offering the best. ఆయన శ్రేష్టమైనవి తీసుకొస్తున్నాడు. He is offering the first. తొలిచూలు మొట్టమొదట పుట్టినవి. Listen once again. జాగ్రత్తగా వినండి. When we offer, మనం ఆరాధించినప్పుడు, since the time I was praying and preparing for this message, ఈ వర్తమానం కొరకు నేను ప్రార్థన చేస్తూ even వచ్చినప్పుడు, till today, ఈ రోజు వరకు కూడా, even now, ఇప్పుడు కూడా this has been a prayer. ఇది నా ప్రార్థన. Lord, ప్రభువా, may I offer you the best. నీకు శ్రేష్టమైనది నేను అర్పించాలి. May I offer you the first. నేను మొట్టమొదటిది తొలిచూలున పుట్టిన వాటిని That should come from my అర్పించాలి. heart. అది నా హృదయంలోకి వచ్చింది. That should come from our heart. నా హృదయంలోంచి రావాలి. Abel offered the best. Abel offered the first. శ్రేష్టమైన వాటిని, మొట్టమొదటి వాటిని దేవుడికి అర్పించాడు. What should have Cain done? కయీను ఏం చేశాడు? చేసి ఉండాలి. ఏం చేసి ఉండాలి? From the crop that he had, తనకున్న పొలము పంటలో he should have taken the best. శ్రేష్టమైన పంట తెచ్చి ఉండాలి. He should have taken the first.
తొలిచూలు అంటే ప్రథమ ఫలములు తీసుకొచ్చి ఉండాలి. But scripture exclusively calls that out. అయితే లేఖనం ఆ విషయాల గురించి ఏం చెప్పట్లేదు. He specifically calls that out. అలా చేయలేదు అని చెప్తుంది లేఖనం మనకి. 3వ వచనం చదవండి. చూడండి 3వ వచనము. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత. ఎలా ఉందంటే he's going, that's a Sunday morning. ఆదివారం వచ్చింది, ఉదయకాలం వెళ్తున్నాడు. 9:30 I have to be in the house of God. 9:30 కల్లా ఆరాధన మందిరంలో ఉండాలి. Whatever he found in his hand, he picked and went. తన చేతికి ఏది దొరికితేదా ఇదే తీసుకో అని చెప్పి తెచ్చి ఉంటాడు. You understand? అర్థమైందా? He didn't pay a price to choose the best. He didn't pay a price to choose the first. శ్రేష్టమైన దాని కొరకు, తొలిచూలు వాటి కొరకు క్రయము చెల్లించలేదు, ఆలోచించలేదు. Beloved, worship demands a price. Worship demands a cost. పిల్లల ఆరాధన ఉచితం కాదు, క్రయము చెల్లించబడాలి, అది వెలతో కూడినది. You are presenting to someone who has given his all for you. ఆయన సమస్తమును నీ కొరకు ఇచ్చివేశాడు, ఇప్పుడు ఆయనకు నువ్వు ఇస్తున్నావు. What price are you paying for worship? నీ ఆరాధన కొరకు ఏం వెల చెల్లిస్తున్నావు? What price are you paying for your walk with Christ? నువ్వు ప్రభువుతో నడవడానికి ఎటువంటి క్రయము చెల్లిస్తున్నావు? In the same sense, అదే అర్థములో Abel on that particular day, ఆ దినమున హేబేలు, or probably on the previous day, లేదా అంత ముందు రోజు కూడా may have navigated through his flock, తన యొక్క మందలో సంచరించి ఉంటాడు. picked up the best looking animal. మంచి చక్కనైనటువంటి జంతువులు చూసుంటాడు. And the second filter, రెండవ దేని ఏర్పాటు చేసుకుంటున్నాడు is అంటే the first also. తొలిచూలున పుట్టిన వాటిని చూసుకుంటున్నాడు. You know what he did? ఏం చేస్తాడు తెలుసా? Probably he chose that animal that he loved the most. తను ఎంత ఎక్కువగా తనకే జంతువు ఇష్టమో దానిని తెచ్చుంటాడు బహుశా. What he is saying? ఏం చెప్తున్నాడు? This is so sweet to look at. ఇది చూడటానికి చాలా చక్కగా ఉంది. I would love to embrace this animal. దీన్ని గట్టిగా హత్తుకొని కౌగిలించుకోవాలి, నాకు దగ్గర పెట్టుకోవాలని ఉంది. But Lord, అయితే ప్రభువా, you are more beautiful than this. ఈ జంతువు కంటే నువ్వెంతో సౌందర్యవంతమైన వాడవు. He chose the best. శ్రేష్టమైన తీసుకున్నాడు. He chose the first. మొట్టమొదటిది తీసుకున్నాడు. And he brought it to the Lord. ప్రభు దగ్గరకు తీసుకొచ్చాడు. Before the offering came, ఆ అర్పణ రాకముందే God already accepted Abel. దేవుడు ఆరాధనను ముందే అంగీకరించాడు. Abel is saying, హేబేలు చెప్తున్నాడు, oh God, I shouldn't have been here. ప్రభువా, నేను ఇక్కడ ఉండకూడదు ప్రభువా, ఉండాల్సిన వాడిని కాదు. My parents fell before you. ప్రభువా, నా తల్లిదండ్రులు వారు పతనమైపోయారు నీ సన్నిధిలో. You know why I'm living, oh Lord? నేను ఎందుకు బతుకున్నానో తెలుసా ప్రభువా? You saved them by killing another animal to deliver their lives. మా తల్లిదండ్రుల జీవితాన్ని విడిపించటానికి ఏ పాపము లేని జంతువును చంపావే, దాని ద్వారా నేను బతుకున్నాను. That animal was innocent. ఆ జంతువు ఏ పాపం తెలియదు. ఆ జంతువుకి That animal did not commit any sin. ఆ జంతువు ఎటువంటి తప్పు చేయలేదు. But to cover my parents, అయితే నా తల్లిదండ్రుల యొక్క పాపాన్ని కప్పటానికి you killed that animal. నీవు ఆ యొక్క జంతువును చంపివేశావు. You deserve the glory. నీకే మహిమ రావాలి ప్రభువా. He did not know about the cross. ఆయనకు శిలువ గురించి తెలియదు. He did not know about Christ. ఆయన క్రీస్తు గురించి తెలియదు. But the scholars say, అయితే ఈ బైబిల్ పండితులు చెప్తున్నారు, from Abel's offering, the bridge towards the cross was being built. ఆ యొక్క శిలువ నిర్మాణానికి ఈ హేబేలు అర్పణ నుండి ఒక వంతెన వేయబడింది. ఈ రెండు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయి. During Abel's time, హేబేలు సమయంలో there was one offering required for one person. ఒక వ్యక్తికి ఒక అర్పణ అవసరం. On the Passover day, పస్కా దినమున there was one lamb required for a family. ఒక కుటుంబానికి ఒక బలి పశువు, ఒక పస్కా గొర్రె పిల్ల. On the day of atonement, ప్రాయశ్చిత్త దినమున there was one lamb that was required for the nation. ఆ యొక్క జనాంగం అంతటి కొరకు ఒక జంతువు. On the cross of Calvary, కలువరి శిలువ మీద there was one lamb of God that was more than enough for all of us. మనందరి మానవాళి కొరకు ఆ ఒక్క దేవుని గొర్రె పిల్ల సరిపోయినటువంటి వాడు. Beloved, if our worship cannot ponder on Christ, cannot ponder on the cross,
it is not worship. పిల్లరా, మన ఆరాధన క్రీస్తు ప్రభువారి కేంద్రంగా లేకపోతే, మన ఆరాధనలో సిలువ అనేది కేంద్రంగా లేకపోతే ఆ ఆరాధన ఉపయోగకరమైంది కాదు. To which number do you belong to? To which number do you belong to? నువ్వు ఏ గుంపులో ఉంటున్నావు? The acceptable one అంగీకరించబడేటువంటి ఆరాధన గుంపులో ఉంటున్నావా, or the rejected one? లేదా తిరస్కరించబడిన ఆరాధన గుంపులో ఉంటున్నావా? Are you or have you brought the best for Christ today? ఈ దినమున క్రీస్తు కొరకు శ్రేష్టమైనది తీసుకొచ్చావా? Have you brought the first for Christ today? మొట్టమొదటిది, ప్రథమమైనది ప్రభు కొరకు అర్పించడానికి తెచ్చావా? There is a story about a young girl which happened 150 years ago. 150 సంవత్సరాల క్రితం ఒక యవ్వన బాలిక గురించి జరిగిన సంఘటన విన్నాం. It was in the city of London. అది ఆ లండన్ మహానగరంలో జరిగిన సంఘటన. Listen carefully. చాలా జాగ్రత్తగా వినండి. This girl was born in a Roman Catholic family. ఈ యొక్క బాలిక ఒక రోమన్ క్యాథలిక్ కుటుంబంలో నుండి జన్మించింది. She was not even 10 years old. 10 సంవత్సరాల వయసు కూడా లేదు ఆ పాపకి. Her father sent out to the market ఆ తండ్రి గారు ఆమెను మార్కెట్కు పంపించాడు. and asked her to buy something. ఏదో కొనుక్కొని తీసుకొని రమ్మన్నాడు. She went to the market. ఆ మార్కెట్కు వెళ్ళింది. There was an open air happening in that market. ఆ మార్కెట్లో బహిరంగ సువార్త జరుగుతుంది. This is a true story. ఇది నిజంగా జరిగిన సంఘటనే. She heard the gospel. సువార్త విన్నది ఆమె అమ్మాయి. She accepted Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించింది. Gave her life. తన జీవితం సమర్పించుకుంది. Ran back home ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళింది. and told her parents, తన తల్లిదండ్రులకు చెప్పింది, Daddy and Mommy, అమ్మా నాన్న, I have given my life to Jesus నేను నా Christ. జీవితాన్ని యేసు ప్రభువుకి అర్పించాను. They were angry. వారి కోపం వచ్చింది. They didn't want to listen to that. అటువంటి మాటలు వారికి ఇష్టం లేదు, వారు వినదలుచుకోలేదు. They said, never you will attend a meeting like that. నువ్వు ఎప్పుడు అట్లాంటి కూడికలకు హాజరు కావద్దు. Never will you speak to us that way. మరలా అటువంటి విషయాలు మాతో మాట్లాడొద్దు అన్నారు. There was joy in her heart. తన హృదయంలో మాత్రం సంతోషం ఉండింది. At the same time, she was restricted to propagate her faith. అయితే వాటి విషయాలు ఆమె మీద చాలా నియంత్రణ పెట్టారు, అదుపులో పెట్టారు. Few months later, 2 నెలల తర్వాత again she went to the market. మరలా మార్కెట్కి వెళ్ళింది. And in the provision of God, again there was an open air. మరలా దేవుని కృపను బట్టి మరలా బహిరంగ సువార్త జరుగుతుంది. She ran to the pastor. పాస్టర్ గారి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళింది. She told the story. మరలా తన సంగతి అంతా చెప్పింది. He said, child, don't be afraid. Your soul is hid with Christ. ఆ పాస్టర్ గారు, అమ్మా నువ్వు భయపడకు, నీ జీవము నీ ప్రాణము క్రీస్తుతో కూడా దాచిపెట్టబడి ఉంది. She ran back home. మరలా ఇంటికి పరిగెత్తుకుని Again వెళ్ళింది. told her parents. మరలా తన తల్లిదండ్రులకు చెప్పింది. Her father did not like it. ఆ తండ్రికి ఇష్టం లేకుండింది ఆ సంగతి. He was drunk. తను త్రాగి ఉన్నాడు, మత్తులో ఉన్నాడు. He beat her so badly, non-stop, that she fell down and she fainted. ఆమెను ఎంత దారుణంగా కొట్టాడు అంటే ఆమె తట్టుకోలేక ఆమె పడిపోయింది, సృహ పడిపోయింది. Her body, 8 to 10-year-old girl's body was bleeding. ఆమె యొక్క రక్తం గార్చిపోతుంది ఆమెకి శరీరం నిండా. Mother saw, తల్లి చూసింది. and mother understood that this girl was dying. ఈ పిల్ల చచ్చిపోతుందని ఆ తల్లికి అర్థమైంది. She told her husband, what kind of a man are you? You almost killed your daughter. ఆమె అన్నది ఆ యొక్క భర్తతోటి, నువ్వు ఎలాంటి తండ్రి అసలు, నువ్వు కూతురు చంపేసేవాడివి కదా. Go run, fetch a doctor for this. వెళ్ళి ఆ యొక్క వైద్యుని పిలుచుకొని రా, త్వరగా డాక్టర్ గారిని పిలుచుకొని రా అంది. As the father left, తండ్రి వెళ్ళిపోతుంటే this girl tapped her mom ఈ యొక్క పిల్ల, ఈ యొక్క అమ్మాయి తల్లిని చేయదట్టింది. and said, అన్నది, Mommy, అమ్మా I will die. నేను చచ్చిపోతాను. I have one request. ఒక్క మనవి, This dress which is soaked with blood, ఈ యొక్క డ్రెస్ అంతా రక్తంతో తడిచిపోయింది కదా, can you cut a piece of it and put it in my hand? ఈ బట్టల్లోంచి ఒక చిన్న బట్ట ముక్క తీసి కట్ చేసి నా చేతిలో పెడతావా? This is a true story. ఇది నిజంగా జరిగింది. Her mother said, yes, I will. నేను చేస్తానమ్మా, ఏముంది కదా. But why? ఎందుకు చేయమంటున్నావు, ఎందుకు ఆ బట్ట ముక్క తీసి చేతిలో పెట్టుకుంటున్నావు? She said, ఆమె అన్నది, I'll die soon. నేను త్వరగా చనిపోతాను, I will see Jesus. యేసు ప్రభుని చూస్తాను. When Jesus asks me, యేసు ప్రభు నన్ను అడుగుతాడు కదా, what have you done for me? నా కొరకు నువ్వేం చేస్తావని అడిగితే, I will show this piece of cloth. నేను ఈ యొక్క రక్తంతో ముంచిన ఈ వస్త్రాన్ని చూపిస్తాను. What kind of worship is that? ఎటువంటి ఆరాధనది? She did not have words. ఆమె ఆరాధనలో పదాలు లేవు. No words. పదాలు లేవు. May we get to that standard of worship
in our personal life, in our family life, and also in our church life. మన యొక్క వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో మన ఆరాధన ఆ స్థాయిలోనికి రావాలి. With these thoughts, shall we go into worship? మనము ఆరాధనలోకి ప్రవేశిద్దాం. మనతో లేచినప్పుడు ఒక పాట పాడుకుంటాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళవచ్చు. దయచేసి